సంస్కారయుతంగా ఉన్నామని చెప్పచ్చు, లేదా నవ్వి వదిలేయచ్చు. కానీ ఇతను వాడిన నీచమైన భాష, నాకు ముందు నీళ్లు నీళ్లు అంటున్నప్పుడు ఇదే త్రిష అంటున్నప్పుడు దానికి ఇతను ఏమన్నాడని అనుకున్నా నేను కూడా. తర్వాత అక్కడ కింద వాళ్ళు మాట్లాడిన మాట, ఆ మాటకి ఇతను మాట్లాడిన మాటని ఒక తమిళనాడులో ఒక మనకి ఏది మన వీడియోస్ అవి ఫాలో అయ్యేటటువంటి ఒక మిత్రుడు తమిళనాడులో కూడా చదివి ఆ తర్వాత వేరే దేశంలో ఉంటున్నారు, అక్కడ కూడా సింగపూర్ లాంటి చోట్ల తమిళ్ బాగా తెలిసిన ఆయన అనమాట. ఆయన ఆ విషయాన్ని కట్ చేసి అర్థం ఏంటన్నది చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. ముందైతే ఏంది ఇది త్రిష గురించి ఏమన్నాడని అతను బూతులేం మాట్లాడలేదు కదా అని అనుకున్నాను నేను. తర్వాత ఆ ముక్క అంటే అతని నోట్లో నుంచి రాలా, కింద వాళ్ళ మాటకి అతను ఇచ్చినటువంటి సెటైర్లో పచ్చి బూతుంది. ఏంటంటే మనకి కావేరి నీళ్లు రావు గాని త్రిషతో విజయ్కి ఉండే నీళ్లు వస్తాయని, అంటే పడక గదిని ఇక ఆ తర్వాత జరిగే దారుణమైనటువంటి వ్యవహారం, పచ్చి బూతు, ఆ కారు కూత కూసాడు అతను. ఇది సహజ సిద్ధంగా మనిషి అనేవాడికి ఎవరికైనా కసి వస్తుంది. విజయ్ సినిమా యాక్టర్ ప్లస్ ఓవర్ సెన్సిటివ్ కూడా. త్రిష నుంచి ప్రెషర్ కూడా వచ్చి ఉంటుంది. ప్రస్తుతం త్రిషతో అతను సహజీవనం అయితే కొనసాగుతుంది, అతను అమ్మాయి ఇంట్లోనే ఉండట్లేదు కానీ రోజు అంటే డ్యూటీకి వచ్చేస్తాడట, గవర్నమెంట్ డ్యూటీ లాగానే. పొద్దున్నే 10 వస్తాడట సెక్రటేరియట్కి, సాయంత్రం 4:30 దాకా ఉంటాడట సెక్రటేరియట్లో ఉండి, త్రిష ఇంటికి వెళ్ళి 2:30 గంటలు అక్కడ ఉండి ఇంటికి తన దానికి పోతాడట.